రెవరెండ్ డాక్టర్ పిఎస్ఎన్ చంద్రబోస్ గారి వైఫ్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ లీలా బోస్ గారు అయితే మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి వెనక ఏమైనా ఉద్దేశం ఉందా? రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారి 77వ జయంతి సందర్భంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇది వారు మరి పరలోకమునకు చేర్చబడిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపు మా యొక్క గాస్పుల్ మిషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు వారే దాన్ని పురస్కరించుకొని మేము ఈ విధముగా మెడికల్ క్యాంప్ చేస్తూ ఉన్నాము. మరి బోస్ గారి యొక్క ఆదర్శం ఏంటంటే, బోస్ గారి యొక్క ఆశయాలు ఏంటంటే వెనుకబడిన వారిని పునరుద్ధరించటం, వెనుకబడిన వారికి ఎక్కువగా మనం సహాయపడితే వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మనం మెరుగుపరచగలం. సాంఘికంగా మరి సామాజికంగా వారు కూడా చదువుకుంటే ఖచ్చితంగా వారు సాంఘికంగా సామాజికంగా ఎదుగుతారు అన్న ఉద్దేశంతో మరి చదువు బిడ్డలకు చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఈ దినాల్లో మరి హాస్పిటల్స్కి వెళ్తే కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత ఖరీదో, చిన్న బ్లడ్ టెస్ట్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేయాలా. మరి అదేవిధంగా ఇక్కడ స్కానింగ్ చేస్తూ ఉన్నారు, బ్లడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు. అనేకమైన డిపార్ట్మెంట్స్ వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు మరి సహాయపడుతూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది డాక్టర్స్ వచ్చారు. తర్వాత ముఖ్య అతిథులుగా మరి రామచంద్రరావు గారు ఉన్నారు, వారు రెడ్ క్రాస్ అసోసియేషన్కి సంబంధించిన వారు. అదేవిధంగా డాక్టర్ వరప్రసాద్ గారు, మరి ఆయన గారు హెచ్ఓడి కాటూరి మెడికల్ కాలేజీ. అదేవిధంగా మరి చుక్కా మన్మోహన్ గారు, ఆయన డిఎంహెచ్ఓ, ఆయన కూడా రాబోతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నామంటే వారి యొక్క జ్ఞాపకార్థం, బీదలను సామాజికంగా సాంఘికంగా వారిని సొసైటీలో వారికి విలువ కలుగు చేయడానికి వారు చేసే ప్రయత్నములలో ఇది ఒక ప్రయత్నము. వారిని గౌరవించడానికి ఈ విధముగా మేము చేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్. అమ్మ, ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ మెడికల్ క్యాంప్? ఈ మెడికల్ క్యాంపుని మేము గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. ఇది 4వ సంవత్సరము. వారి యొక్క మరి జయంతి సందర్భంగా దీన్ని మేము ప్రతి సంవత్సరము కూడా ఈ విధముగా చేస్తూ ఉన్నాం. అనేక మంది డాక్టర్స్ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మరి వారు ఫ్రీగా వచ్చి ఈ మెడికల్ క్యాంపుకు మాకు సహాయపడుతూ ఉన్నారు. ఈ మెడికల్ క్యాంపులో ఎటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి? ఈ మెడికల్ క్యాంపులో మేము బ్లడ్ టెస్టులు చేస్తూ ఉన్నారు, తర్వాత స్కానింగ్లు చేస్తూ ఉన్నారు, తర్వాత ఎక్స్రేలు తీస్తూ ఉన్నారు, ఇంకా వేరే పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కూడా ఈ సంవత్సరము బ్లడ్ డొనేషన్ కూడా పెట్టాము. చాలా మంది విద్యార్థులు మరి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. యవ్వనస్తులైన బిడ్డలు మరి ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళందరూ కూడా రెడ్ క్రాస్ వాళ్ళు పెట్టిన దీనికి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నారు. సార్, ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి వెనక ఎటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా? నాన్నగారి బర్త్డే కాకుండా వేరే ఉద్దేశం అంటే, ఇప్పుడు మనకున్న ఈ 2 వ్యాన్స్ మా ఆర్గనైజేషన్ అండి. సో అంటే చాలా మందికి ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ బయట ఎవరు ఫ్రీగా చేయరు. మెడికల్ క్యాంప్స్ పెడతారు కానీ బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు ఎవరు ఫ్రీగా ఇవ్వరు. సో మనం మాత్రం అది చేస్తాం. వీళ్ళు చాలా మంది ఆ బ్లడ్ టెస్ట్లకి దానికి డబ్బులు లేక వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళక ఇక్కడే వాళ్ళు చాలా ఇదైపోతూ ఉంటారు. సో అలాగని చెప్పి మేము ఎక్కువ తెలంగాణ ఏరియాలో, రూరల్ ఏరియాస్ ఎక్కువ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ నుంచి ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. సార్, ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ హోప్ అని చెప్పేసి నేను చూసాను, హ్యాండ్ ఆఫ్ హోప్. సో దాని గురించి అంటే వెనక అంటే ఏం ట్రీట్ చేస్తారు, అది అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటి? హ్యాండ్ ఆఫ్ హోప్ అనేది దాని కింద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట అది. సో దాంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, తర్వాత మెడికల్ ఇది ఉంది, తర్వాత చిల్డ్రన్ ఇది ఉంది, మళ్ళీ హెచ్ఐవి హోమ్ ఒకటి ఉంది తెలంగాణలో. సో అలా చాలా ఉన్నాయి హ్యాండ్ ఆఫ్ హోప్ కింద. ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనమాట. సో దీనిలో అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది? బేసిక్గా ఏంటంటే మనకి బేసిక్ ట్రీట్మెంట్స్ చూసి మనం వీళ్ళని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి సజెస్ట్ చేస్తామంట. మీకు ఈ ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసి ఆ డయాగ్నోస్ని బట్టి మన ఫర్దర్గా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేటట్లు. మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ అదే మన ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి చూపించుకుంటారు మన దగ్గర. సో అలాగే మరి ఈ ప్రాజెక్ట్ ఉంది,
ప్రాజెక్ట్ జిఆర్ఎల్ అంటే ఏంటండి? కొత్తగా వింటున్నాను, చూస్తున్నాను. ప్రాజెక్ట్ జిఆర్ అనేది యాక్చువల్లీ అది ఫస్ట్ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారు కదా, వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు దే డోంట్ గో టు హాస్పిటల్స్ అండ్ గెట్ టెస్టెడ్. దానివల్ల ఏంటి హెచ్ఐవి అనేది, తర్వాత ఎస్టీడీస్ చాలా ఏమంటారు దాన్ని, ఇదవుతుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని ఇచ్చేయటానికి ఏం చేయాలంటే మనం ఎక్కువైతే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ బళ్ళు పెట్టి మనము అంటే వితౌట్ డిస్క్లోజింగ్ దేర్ ఐడెంటిటీ వీఆర్ డూయింగ్ టెస్ట్ ఫర్ దెమ్. మా పలానా ఉంది మీరు చేయగలరు. వాళ్ళని మళ్ళీ ఎడ్యుకేట్ చేసి ఇది వద్దు మీరు ఇంకా చేసేసి వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఈ హ్యాండ్ ఆఫ్ ద్వారానే దే హ్యావ్ సమ్ ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అని చెప్పి ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ని డైవర్ట్ చేస్తాం మనం. సో అంటే యాక్చువల్గా ఇట్లాంటివి అనేది మన ఆంధ్రాలో కూడా బయటకు వచ్చి ఇలాంటి టెస్ట్ చేయించుకోవడం కానీ ఇట్లా ఏమన్నా వస్తున్నారంటారా? ఎవరు వచ్చి పబ్లిక్ ఎవరు చెప్పుకోరు. బట్ ఇప్పుడు మీకు నైట్ మేము హైవేస్ మీద పెడతాం, మిడ్ నైట్స్. సో హైవేస్ మీద మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది. సో అలా వి కవర్ దెమ్. యాక్చువల్గా అంటే ఇంతకుముందు ముంబై, వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, కలకటా, దే హ్యావ్ స్పెసిఫిక్ రెడ్ లైట్ ఏరియాస్ అని ఉన్నాయి. అక్కడ చేసాం, అక్కడ కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. 3 years చేసి ఇప్పుడు నెక్స్ట్ మన ఏరియాకి వచ్చామన్నమాట. అది ఈ మెడికల్ క్యాంప్ అనేది ఇది 4th మెడికల్ క్యాంప్ అన్నారు. అసలు ప్రీవియస్ కి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏమైనా ఎక్స్టెండ్ చేశారా? ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నాము. సో దిస్ ఇయర్ గర్ల్ ఇది ఎక్స్ట్రా వచ్చింది, అండ్ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా ఈసారి యాడ్ అయ్యారు మాతో. సో అది సార్ ఈ కూడా ఈసారి ఎక్కువ మంది స్పెషాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆర్థోపెడిక్స్, తర్వాత పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, గైనకాలజీ, జనరల్ సర్జరీ, సో అన్నీ. సార్ ఓన్లీ సేవే లక్ష్యంగా చేస్తున్నారా? దీని వెనక ఇంకేమైనా కారణం? వేరే కారణం ఏమీ లేదండి. ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీ వన్. there is nothing like community or religion, anything. Just anybody can come in. గుంటూరులో ఉన్నటువంటి గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా రెవరెండ్ డాక్టర్ పిఎస్ఎన్ చంద్రబోస్ గారి 75వ జయంతి వేడుకల్లో భాగంగా ఈ రోజు అయితే గుంటూరులో మెడికల్ క్యాంప్ జరుగుతోంది. ఈ మెడికల్ క్యాంప్ అయితే చాలా మంది గెస్ట్లు అయితే వచ్చున్నారు. ఇక్కడ ఉన్న సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నేను డాక్టర్ వరప్రసాద్ అండి. నేను హెచ్ఓడి ఆఫ్ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, కాటర్ మెడికల్ కాలేజీలో చేస్తున్నాను ప్రస్తుతం. అంతకుముందు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సూపరింటెండెంట్గా మచిలీపట్నంలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఐ జాయిన్ ఇన్ ప్రైవేట్ కాలేజ్. అండ్ దిస్ ఫ్యామిలీ, ఎస్పెషల్లీ పిఎన్ఎస్ బోస్ గారి ఫ్యామిలీ, ఇట్స్ అ లాంగ్ అసోసియేషన్. మోర్ దాన్ 25-30 years అసోసియేషన్ ఉంది నాకు. వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేనే వచ్చేవాడిని మొదలు. సార్ కూడా కొన్ని సర్జరీస్, స్పైన్ సర్జరీస్ అవి నేనే చేశాను. ఎనీహౌ దట్ ఈస్ ఆయనతో ఉన్న జర్నీ, దట్ ఈస్ అ వండర్ఫుల్ జర్నీ. అదే మేడం గారు, లీలా బోస్ గారు, తర్వాత జీవన్, వీళ్ళందరూ కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. ఎనీహౌ టుడే 77th birthday ఆఫ్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారి జ్ఞాపకార్థం ఒక మెగా మెడికల్ క్యాంపు ఈ కాంపౌండ్లో అరేంజ్ చేశారు. ఈ క్యాంపుకి దాదాపు 400 to 500 పబ్లిక్ వచ్చారు. దీనిలో మెయిన్గా గైనిక్, ఆర్థో, పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు, ఇవన్నీ కూడా పరీక్ష చేస్తున్నారు. డాక్టర్స్ వచ్చారు. అలాగే మినిమం ఇన్వెస్టిగేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కారణం బయట మనం ఈ టెస్టులన్నీ చేయించుకోవాలంటే వేలు ఖర్చు అయ్యేట్టు దాన్ని వీరి ఆధ్వర్యంలో ఉచితంగా చేయడం అనేది ఎంతైనా హర్షణీయం. ఇప్పుడు 4th time వీళ్ళు కండక్ట్ చేస్తున్నారట. నేను లాస్ట్ టైం రాలేదు, కానీ ఈ టైంలో ఇప్పుడు చూసినప్పుడు మంచి వాతావరణంలో అందరి పేషెంట్స్ అందరికీ కూడా అనుకూలమైన వాతావరణంలో చక్కగా డాక్టర్స్ అంతా కూడి వాళ్ళ వైద్య సిబ్బందితో కలిసి ఇట్లా వైద్యం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. చాలామంది మామూలుగా పూర్ పేషెంట్స్, దిస్ ఏరియా ఈజ్ ఎ స్లమ్ ఏరియా యాక్చువల్లీ, శ్రీతం నగర్ అంటారు. అండ్ ఇట్ ఈస్ కవర్డ్ బై సో మెనీ పూర్ పీపుల్ ఏరియాస్. అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వడం చాలా సంతోషం. ఈ విధంగా మీ ఛానల్కి కూడా నా తరపున ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సార్, ఇప్పుడున్న జనరేషన్ కి అసలు హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే అసలు మినిమం ఒక 3 తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? మెయిన్గా డైట్ మెయింటైన్ చేయాలమ్మా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ దే ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ జంక్ ఫుడ్స్. బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ గెటింగ్ స్టమక్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్. అండ్ ఆఫ్టర్ 30 years దే ఆర్ డెవలపింగ్ లాట్ ఆఫ్ డిసీజెస్. కాబట్టి డైట్ ఒకటి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ద ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ల్యాకింగ్ బికాస్ ఆల్ కార్పొరేట్ స్కూల్స్ వచ్చాక వీళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది లేదు, స్పోర్ట్స్ యాక్టివిటీ లేదు. అట్లీస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఆర్ ప్రొఫెషనల్ కోర్సులో చేరిన తర్వాత అయినా దీస్ పీపుల్ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎక్సర్సైజ్.
As an orthopedic surgeon, I can definitely say the exercise is very essential to maintain normal health, even after 50 years. కాబట్టి ఈ యొక్క ఫుడ్ విషయంలో స్ట్రీట్ ఫుడ్ బాగా తగ్గించుకొని ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫుడ్ తింటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచి అంటే బేబీస్ మంత్ బేబీస్ కానీ లేకపోతే పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా బోన్స్ అనేది చాలా డెలికేట్ అయిపోతున్నాయి. దేని వల్ల అంటారు? బికాస్ ఆఫ్ కాల్షియమా లేకపోతే ఎలాగా? యూజువల్గా మనకి ఏజింగ్ ప్రాసెస్లో కొన్ని డిసీజెస్ తప్పకుండా వస్తాయి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ మీరు అన్నట్లు బోన్ మెత్తగా అవ్వడం అనేది ఆస్టియోపోరోసిస్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. పోస్ట్ మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి ఈ బోన్ మీద ఉన్నటువంటి క్వాలిటీ అంటే కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ దానికి ముందు జాగ్రత్తగా మనం ఇప్పుడు 45 yearsలో ఆమెకి మెనోపాజ్ వస్తే 40 years నుంచి కాల్షియం వాడటం మంచిది. ప్లెయిన్ కాల్షియం ఇస్ ఎనఫ్. ఇఫ్ ఆస్టియోపోరోసిస్ వెరీ సీవియర్ దెన్ వీ విల్ గివ్ వైటమిన్ D3 ఆల్సో. కాబట్టి ఆ విధంగా ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం అన్ని విధాల మంచిది. తర్వాత 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఏ సపోర్ట్ వైల్ దే ఆర్ వాకింగ్, అదర్వైజ్ దే డెవలప్ ఫ్రాక్చర్స్. ఆ ఫ్రాక్చర్స్ వస్తే హీల్ అవ్వడం కూడా కొంత టైం పడుతుంది వాళ్ళకి. ఎనీహౌ ఈవెన్ ద మెడికల్ ఈజ్ అడ్వాన్సింగ్ సో మచ్, ద ప్రికాషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ టు అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సార్ అసలు హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళైనా కూడా అసలు రెగ్యులర్ గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలా? అంటే ఒకవేళ హెల్త్ బాగానే ఉంది కాబట్టి చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎవ్రీ ఇయర్ ఎలాంటి చెకప్లు చేయించుకోవాలి? ఇట్స్ అపాన్ ద ఏజ్ అండ్ ద ఫ్యామిలీ కండిషన్. ఇప్పుడు ఫ్యామిలియల్ గా మనకు కొన్ని డిసీజెస్ ఉంటాయి పేరెంట్స్ కి. ఇప్పుడు ఇన్వేరియబుల్లీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సఫరింగ్ విత్ ది హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. ఇవి ఉంటే గనక 30 years ఆర్ 35 years నుంచి రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం మంచిది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హెల్త్ స్టేటస్. కాబట్టి దేర్ బై దే కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్ ఎర్లీ అండ్ ప్రివెంట్ సో మెనీ కాంప్లికేషన్స్. మన ముందు ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ జ్యోత్స్న గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మెడికల్ క్యాంప్ లో అసలు ఎక్కువ కేసెస్ అంటే లేడీస్ కి సంబంధించిన ఏమైనా కేసెస్ ఎక్కువ వచ్చాయా? లేడీస్ సంబంధించిందంటే జనరల్గా మనకి ఇది మెయిన్ ప్రివెన్షన్ క్యాంప్ లాగండి. గైనిక్ సంబంధించింది క్యాన్సర్ సంబంధించిన అంశాల గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నా కానీ క్యాన్సర్ సంబంధించి స్క్రీనింగ్ కానీ ఏమైనా ఉంటే చూసాము. మెయిన్ ఇప్పుడు యాంటీనేటల్ కేసెస్ ఎక్కువ రాలేదు, కానీ గైనిక్ సంబంధించిందంటే పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఏమైనా వాళ్ళకి పిఐడి సమస్యలు అంటే మన తెల్లబట్ట అవడం కానీ లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవడం కానీ ఎక్కువ రోజులు అవడం కానీ అలా ఏఏబి సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేడం, మీరు ఒక గైనకాలజిస్ట్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఒక గైనిక్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గైనిక్ పరంగా అంటే ఇప్పుడు గైనిక్ సమస్యలు అంటే ఇంతకుముందు ఓన్లీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 9 years 10 years నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి మెనార్కీ ఏజ్ అంటే మెనార్కీ ఏజ్ తగ్గిందనమాట. సో సమస్యలు అప్పటి నుంచే మొదలైనాయి. ఎందుకు అంటే మన ఆహారపు అలవాట్లు కానీ మన జీవన విధానాలు కానీ అన్నీ మారడం వల్ల ఒబేసిటీ ప్రాబ్లం ఒకటి వచ్చింది. దానివల్ల పీసీఓడి ప్రాబ్లం, దాన్ని ఇప్పుడు పిఎంఓఎస్ కింద మార్చారు. ఆ పీసీఓడి ప్రాబ్లం చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు దాదాపు 40 years వరకు అందరికీ అది దానికి ఎఫెక్ట్ అవుతున్నారు. మెయిన్ మనం ఆహారపు అలవాట్లు మన జీవన విధానాలు మార్చుకోవడం ద్వారా ఆ సమస్యను దాదాపుగా తగ్గించుకోవచ్చు. ఈ మధ్య హెచ్పివి వ్యాక్సిన్ గురించి అందరిలో కూడా అవేర్నెస్ వస్తుంది. మీ మాటలో హెచ్పివి వ్యాక్సిన్ అసలు ఏ ఇయర్ నుంచి వేయించుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి? హెచ్పివి వ్యాక్సిన్ అన్నది అందరూ వేయించుకోవాల్సిన వ్యాక్సిన్. దానికి ఏంటంటే మన ఏజ్ గ్రూప్ని బట్టి ఎన్ని డోసెస్ వేసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హెచ్పివి వ్యాక్సిన్ అసలు ఏంటి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే జబ్బు అనే వైరస్ వల్ల మనకి చాలా రకాలైన క్యాన్సర్స్ రావచ్చు. ఆడవాళ్ళలో అయితే సర్వైకల్ క్యాన్సర్స్ రావచ్చు, వెజనల్ క్యాన్సర్స్ రావచ్చు, యానల్ క్యాన్సర్స్ రావచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. జెనిటల్ ప్యాపిల్లోమా, వాట్స్ అంటారు, పులిపురులు అంటారు, అలాంటివి కూడా రావచ్చు. అదే మగవాళ్ళలో కూడా పెనల్ క్యాన్సర్స్ రావచ్చు, యానల్ క్యాన్సర్స్ రావచ్చు. సో అబ్బాయిలు వేయించుకోవచ్చు, అమ్మాయిలు వేయించుకోవచ్చు. ఏ వయసు నుంచి మొదలు పెట్టాలి అంటే 9 to 11 years ఏజ్ నుంచి మొదలు పెట్టచ్చండి. 15 సంవత్సరాల లోపు పిల్లలకి వేయించాలి అంటే 2 డోసులు సరిపోతాయి. అంటే వ్యాక్సిన్ ఒక డోస్ వేయించిన తర్వాత ఒక 6 నెలల నుంచి 12 నెలల గ్యాప్లో ఇంకొక వ్యాక్సిన్ వేయిస్తే సరిపోతుంది. అలా కాకుండా 15 సంవత్సరాలు పైబడిన వరకు వేయించాలంటే 3 డోసులు వేయించాల్సి వస్తుంది. ఒక డోస్ వేయించిన తర్వాత 6 నెలల గ్యాప్లో సెకండ్ డోసు, ఇంకొక 6 నెలల గ్యాప్లో థర్డ్ డోస్ వేయించాల్సి వస్తుంది. 2 రకాల వైరస్కు సంబంధించి మాత్రమే ఉండేది. తర్వాత 4 రకాల హెచ్పివి వ్యాక్సిన్స్ వచ్చాయి. ఇప్పుడు 9 స్ట్రెయిన్స్కి ఎగనెస్ట్గా హెచ్పివి 9 అంటే గార్డాసిల్ 9 వచ్చింది. ఇది ఎక్కువ వాటిని కవర్ చేస్తుంది కాబట్టి దాదాపుగా మనకి వచ్చే క్యాన్సర్ని అబౌట్ 80 to 90% వరకు ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటే 90% వరకు మనం వచ్చే క్యాన్సర్స్ని మనం తగ్గించుకోవడానికి